హలో ఆస్పిరెంట్స్. సో ఇప్పుడు మనము జనరల్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మెయిన్స్ 2019 పేపర్ని డిస్కస్ చేస్తున్నామండి. సో చాలా క్వశ్చన్స్ ఇప్పుడు డిస్కస్ చేసాము. లెట్స్ స్టార్ట్ ద రిమైనింగ్ క్వశ్చన్స్. ఓకే, 69th క్వశ్చన్. ద ఫస్ట్ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ JFM గైడ్లైన్స్ వాజ్ ఇష్యూడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఇన్ ద ఇయర్. ఏ ఇయర్లో మనకి ఈ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ గైడ్లైన్స్ని ఫస్ట్ ఇష్యూ చేశారు? 1990, 1990లో ఇష్యూ చేశారు. దీని గురించి మనము ప్రిలిమ్స్ రివిజన్లోని మనం జనరల్ ఫారెస్ట్రీ చేసాం కదండి, అందులో నేను డిస్కస్ చేశాను అగ్రో ఫారెస్ట్రీ గురించి, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ గురించి. ఓకేనా, అప్పుడు ఒక సైంటిస్ట్ నేమ్ కూడా నేను మెన్షన్ చేశాను. మీకు గుర్తుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. Home gardens is the most prevalent agroforestry system being adopted in the హ్యూమిడ్ ట్రాపికల్ రీజన్స్. సో హ్యూమిడ్గా ఉన్న చోటనే మనం ఇలాంటి హోమ్ గార్డెన్స్ని ఎక్కువగా గ్రో చేయగలం. ఓకేనా, నెక్స్ట్, నైట్రోజన్ ఫిక్సింగ్ ఎబిలిటీ ఆఫ్ క్యాజురీనా. క్యాజురీనా అంటే సరివిడి చెట్టు. ఈజ్ అట్రిబ్యూటబుల్ టు దేనివల్ల? ఫ్రాంకియా. ఓకే, ఫ్రాంకియా వల్ల మనకి ఈ నైట్రోజన్ ఫిక్సింగ్ ఎబిలిటీ అనేది క్యాజురీనాకు ఉంటుందన్నమాట. ఓకే, ఒక కైండ్ ఆఫ్ సింబియాటిక్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తుంది క్యాషురీనా అనేది. ఓకే, విత్ వాట్ ఆర్గానిజం? విత్ ఫంగై కాల్డ్ యాజ్ ఫ్రాంకియా. ఓకే, ఫ్రాంకియా అనేది ఒక ఫంగై, అది నైట్రోజన్ ఫిక్స్ చేస్తుంది. ఏ చెట్టుకు సంబంధించింది అంటే క్యాషురీనా. నెక్స్ట్ క్వశ్చన్. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ వాజ్ ఇనాక్టెడ్ ఇన్ ద ఇయర్. ఏ ఇయర్లో వచ్చింది? 2005లో వచ్చింది. ఒక్కసారి మనం ఈ పేపర్లో ఇయర్స్ అన్ని రివిజన్ చేద్దాము. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010లో వచ్చింది. దానికి ఎగ్జాక్ట్గా 2005లో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ వచ్చింది. నెక్స్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 వచ్చింది. నెక్స్ట్ మనకి ఈ ఫార్మర్స్ రైట్స్, ప్లాంట్ ప్రొటెక్షన్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్ 2001లో వచ్చింది. అట్లానే మనకి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ అనేది 1967లో వచ్చింది. ఇంకేమైనా గుర్తున్నాయండి? ఓకే, ఐ థింక్ ఇవే గుర్తున్నాయి నాకు ఇప్పటివరకు అయితే. సో అట్లా మనం అన్ని రివిజన్ చేసుకుంటే ఆ ఇయర్స్ గుర్తుంటాయి, బికాస్ దే ఆస్కింగ్ మోస్ట్లీ ఇయర్స్ కదా. నెక్స్ట్ క్వశ్చన్, 73rd క్వశ్చన్. రెడ్డిష్ బ్రౌన్ ఫ్లెక్స్ ఆన్ లీవ్స్, బ్లీచింగ్, ప్రీమెచ్యూర్ ఏజింగ్ ఇన్ ద ప్లాంట్స్ ఈజ్ కాస్డ్ బై ఓజోన్. సో ఓజోన్ అనేది చాలా డేంజరస్. ఎప్పుడు అది గుడ్ అంటే అది స్ట్రాటోస్పియర్లో ఉంటే మనకి యూవీ రేస్ నుంచి కాపాడుతుంది. ఓకే, ఇట్ ఈస్ ఫిల్టరింగ్ ద హార్మ్ఫుల్ యూవీ రేస్. సో స్ట్రాటోస్పియర్లో ఉన్న ఓజోన్ ఈజ్ గుడ్ ఓజోన్. అదే O3 అనేది మనకి అట్మాస్ఫియర్లో ట్రోపోస్పియర్లో ఉంటే, ఓకే, లేకపోతే మన గ్రౌండ్ లెవెల్లో ఉంటే దాన్ని బ్యాడ్ ఓజోన్ అని అంటాం. బికాస్ ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్, నాట్ జస్ట్ ఫర్ హ్యూమన్స్ బట్ ఆల్సో ఫర్ ద ప్లాంట్స్. బికాస్ చూడండి, లీవ్స్లో అంట బ్రౌన్ స్పాట్స్ లాగా వస్తుంది, అండ్ ఆ ఆకులని బ్లీచ్ అయిపోయి వైటిష్గా అయిపోయి ప్రీమెచ్యూర్గానే ముందుగానే ఏజింగ్ అనేది వచ్చేయడం, ఇట్లాంటివన్నీ కూడా కాజ్ అవుతాయి అన్నమాట. సో ఓజోన్ ఈజ్ వెరీ డేంజరస్ వెన్ ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద ట్రోపోస్పియర్. ఇట్ ఈస్ గుడ్ ఇన్ ద స్ట్రాటోస్పియర్. ఓకే, నెక్స్ట్, the unusable residue lying on the forest floor after logging is called slash. సో ఏదైతే మనము లాగింగ్ చేశాక లాగ్స్లో చేస్తాం కదండి ఫారెస్ట్, అదే ఆ చెట్టు నరికేసినాక ఆ లాగింగ్ అయిపోయినాక మిగిలిపోయిన ఏదైతే చెత్త అది అంతా ఉంటుందో దానికి సంబంధించింది అదంతా కూడా స్లాష్ అని అంటాం. The mission of which of the following organizations is to ensure that the trade in the wild plants and wild animals is not a threat to the conservation of nature. ఓకే, సో ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఒక NGO ఉంది, అది ట్రాఫిక్, TRAFFIC, ట్రాఫిక్ అనమాట. దీని ఫుల్ ఫామ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, బాగుంటుంది దీని ఫుల్ ఫామ్ కూడా. సో ఇదేం చేస్తుందంటే ఇంటర్నేషనల్ ట్రేడ్లో మనకి ఈ వైల్డ్ ప్లాంట్స్ని, వైల్డ్ యానిమల్స్ని, ఏవైతే లైక్ ఎండేంజర్డ్, ఎక్స్టింక్ట్ పొజిషన్లో ఉండేవి, చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంటాయి వాటి స్టేటస్, అలాంటి వాటి యొక్క ఇంటర్నేషనల్ ఆ ట్రేడింగ్, ఇల్లీగల్ ట్రేడింగ్ అనేది ఆపడానికి ఈ యొక్క NGO స్టార్ట్ చేశారనమాట, ట్రాఫిక్. అసలు యాక్చువల్గా యునైటెడ్ నేషన్స్ అనేది ఒక పర్టికులర్గా సైట్స్, CITES సైట్స్, దీన్ని కూడా తీసుకొని వచ్చిందనమాట. ఓకేనా, ఇది కూడా సేమ్ పర్పస్కే, కాకపోతే ఇది ఒక NGO, అది ఒక యునైటెడ్ నేషన్ మిషన్, అంతే డిఫరెన్స్. ఓకే, సో నాకు కమెంట్ సెక్షన్లో ఏం చెప్తారంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తే మీకు కూడా గుర్తుంటుంది కదా. సో ట్రాఫిక్ ఏ ఇయర్లో వచ్చింది?
సైట్స్ ఏ ఇయర్లో వచ్చిందో చెప్పండి. బికాస్ ఇయర్స్ అడుగుతున్నాడు కాబట్టి ఒక్కసారి గూగుల్ చేసి ఆ డిఫరెన్సియేషన్ అనేది మనం తెలుసుకోవాలి. సైట్స్ ఏ ఇయర్లో వచ్చింది, ట్రాఫిక్ ఏ ఇయర్లో వచ్చింది, సైట్స్ ఫుల్ ఫామ్ ఏంటి, ట్రాఫిక్ ఫుల్ ఫామ్ ఏంటి. సైట్స్ అంటే CITES సైట్స్. ఓకే, అది దాని యొక్క ఫుల్ ఫామ్ కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. I think you will say, okay. Which of the following is not a heterovegetative method of battery కూడా అయిపోతుంది. 1 second. Which of the following is not a heterovegetative method of plant propagation? So layering is not an heterovegetative method because layerinగ్లో మనం సేమ్ ప్లాంట్ని మళ్ళీ ఆ బ్రాంచ్ను ఉంచి సాయిల్తో కాంటాక్ట్ ఇచ్చి అట్లా రూట్స్ ఇస్తాం. అంటే ఏంటి, క్లోనింగ్ జరుగుతుంది. దే ఆర్ నాట్ హెటెరో, దే ఆర్ హోమోవెజిటేటివ్ మెథడ్స్. నెక్స్ట్, సాడల్, క్లెఫ్ట్, వెనియర్, సైడ్, బ్రిడ్జ్, బార్క్, రూట్ ఆర్ వేరియస్ కైండ్స్ ఆఫ్ డాష్ మెథడ్స్. ఇవన్నీ కూడా మనం గ్రాఫ్టింగ్ వెజిటేటివ్ ప్రాపగేషన్లో చదువుకున్న మెథడ్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 78th. వాట్ ఈజ్ అ ట్రీ దట్ హ్యాస్ బిన్ రికమెండెడ్ ఫర్ ప్రొడక్షన్ ఆర్ బ్రీడింగ్ ఆర్చర్డ్ యూజ్ ఫాలోయింగ్ గ్రేడింగ్ కాల్డ్ ప్లస్ ట్రీ? దీని గురించి కూడా నేను చెప్పానండి మనం రివిజన్ చేస్తున్నప్పుడు. ఈ ప్లస్ ట్రీస్ గురించి కూడా మనం చెప్పాం, గుర్తుందా? అంటే ఎవరైతే కంటిన్యూస్గా ఫాలో అవుతుందో నన్ను, వాళ్ళకి మేబీ ఐడియా రావచ్చు ఈ ప్లస్ ట్రీస్ గురించి. సో ఇది జనరల్గా ఏంటంటే మనకి ఈ బ్రీడింగ్ ఆర్చర్డ్స్లోని ఈ అంటే దీన్ని ఒక సుపీరియర్ క్వాలిటీ ఉన్న ట్రీస్ అనమాట ప్లస్ ట్రీస్ అనేవి. వాటిని మనం యూజ్ చేస్తాం, బ్రీడింగ్ పర్పస్కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ 79th. ఓరియంటేషన్ ఆఫ్ ఎ సింగిల్ గ్రీన్ హౌసెస్ విత్ లాటిట్యూడ్ అబౌవ్ 40 degrees నార్త్ షుడ్ హ్యావ్ రిడ్జ్ రన్నింగ్ ఈస్ట్ టు వెస్ట్. ఇది ఫ్యాక్ట్, గుర్తుపెట్టుకోవాలి. ఇదొక నాకు తెలిసి కొంచెం డెప్త్ క్వశ్చన్ అలా అనిపిస్తుంది. సో మనకైతే 40 degrees నార్త్ లాటిట్యూడ్ కన్నా పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గ్రీన్ హౌసెస్ని కట్టుకున్నప్పుడు ఆ ఓరియంటేషన్ ఎప్పుడు కూడా ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. Dash is a general term which applies to the growing of plants without soil in an inert medium into which nutrient solutions are usually pumped automatically at regular intervals is called as gravel culture అని చెప్పేసి అంటున్నారు. సో చూడాలండి, ఇట్ ఈస్ న్యూ ఫర్ మీ. ఓకే, గ్రావెల్ కల్చర్ అంటే ఏంటి అని ఒకసారి చూడాలి. జనరల్గా మనకి ప్లాంట్స్లో అంటే సాయిల్ వితౌట్ సాయిల్ గ్రో అవుతున్నాయి, న్యూట్రియంట్ సొల్యూషన్ అంటే ఐ థింక్ హైడ్రోపోనిక్స్ అని అనుకుంటాం. జనరల్గా హైడ్రోపోనిక్స్ ఉంటుంది, లేదంటే మనం ఇట్లా స్ప్రే చేస్తే వాటిని హీరోపోనిక్స్ అని కొన్ని పదాలు ఉన్నాయి. బట్ గ్రావెల్ కల్చర్ ఈజ్ సంథింగ్ న్యూ ఫర్ మీ ఆల్సో. ఐ నీడ్ టు నో అబౌట్ దిస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. డిసీజ్ ఆఫ్ యానిమల్స్ దట్ క్యాన్ బి ట్రాన్స్మిటెడ్ టు హ్యూమన్స్. ఓకే, అలాంటి వాటిని ఏమంటాము? జూనోసిస్ ఆర్ జూనోటిక్ డిసీజెస్ అని అంటాం. అంటే జూ అంటే ఏంటి, యానిమల్స్ కదా. సో దాని నుంచి వచ్చే ట్రాన్స్ఫర్ అవుతున్న హ్యూమన్స్కి అది హార్మ్ఫుల్గా ఉండి అది మనకి ట్రాన్స్ఫర్ అయితే అట్లా ఉండే డిసీజెస్ని మనం జూనోటిక్ డిసీజెస్ అని అంటాం. ఓకేనా, జూనోసిస్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా ఉన్నాయి జూనోటిక్ డిసీజెస్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్, మనం డిస్కస్ కూడా చేసాం. ద డిప్ ఆఫ్ ద బెడ్డింగ్ ప్లేన్ మెజర్డ్ ఇన్ ఎ డైరెక్షన్ అదర్ దాన్ దట్ ఆఫ్ ట్రూ డిప్ ఈస్ నోన్ యాజ్ అపరెంట్ డిప్. ఓకే, bedding plane, the dip of the bedding plane measured in a direction other than that of a true dip is known as apparent dip అంట. దీని గురించి నాకు తెలియదండి. సో నేను కూడా చూడాలి ఏంటనేది, తర్వాత చూస్తాను. ఓకే, ఏ లైన్ డ్రాన్ ఆన్ ద బెడ్డింగ్ ప్లేన్ అట్ రైట్ యాంగిల్స్ టు ద డైరెక్షన్ ఆఫ్ ట్రూ డిప్ ఈస్ నోన్ యాజ్ స్ట్రైక్ లైన్. అసలు ఈ బెడ్డింగ్ ప్లేన్ ఏంటి, ఓకే, ఈ డిప్స్ ఇవన్నీ ఏంటనేది ఒక ఐడియా లేదు నాకు. నేను కూడా ఫారెస్ట్ నాకు కొంచెం న్యూ, బట్ చూద్దాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హ్యాండ్. ఓకే, మనం తెలుసుకోవాలనుకుంటే ఎలాగైనా తెలుసుకోవచ్చు వీటి గురించి. ఇన్ కేస్ మీకు ఏమైనా తెలిస్తే చిన్నగా లైక్ ఎక్స్ప్లెయిన్ చేసేయండి కామెంట్ సెక్షన్లో. తెలియకపోతే మీరు కూడా ఏమైనా గూగుల్ చేసి తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్, ఎక్స్పోజ్డ్ సర్ఫేస్ ఆఫ్ రాక్ స్ట్రాటమ్ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ నోన్ యాజ్ అవుట్ క్రాప్ అండి. ఇది ఫ్యాక్ట్, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్యాక్ట్. సో మనకి ఏదైతే ఎక్స్పోజ్ అయిపోతుందో, ఓకే, రాక్ ఏదైతే రాక్ స్ట్రాటా అంటే రాక్ లేయర్. సో ఎక్స్పోజ్డ్ రాక్ లేయర్స్ని ఏమని అంటామంటే అవుట్ క్రాప్ అని అంటాం. బయటకు కనిపిస్తుంది కాబట్టి అవుట్ క్రాప్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్?
ఓకే. మనకు జనరల్‌గా డైరెక్షన్ ఆఫ్ ద విండ్ అనేది వెదర్ కాక్ అనే దాని మీద దాంతో పాటు చేస్తాం. దాంతో పాటు మనకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనము విండ్ డైరెక్షన్ అన్నది విండ్ వేన్ వీఏఎన్ఈ వేన్ విండ్ వేన్‌తో మెజర్ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే అది విండ్ వెలాసిటీ అడిగాడు. డైరెక్షన్ కాకుండా వెలాసిటీ అడిగితే మనకి క్యాంప్బెల్ అనిమోమీటర్ అని చెప్పి ఒక ఇన్‌స్ట్రుమెంట్ ఉంటుందండి. అది దాన్ని ఉపయోగించి మనం మెజర్ చేస్తూ ఉంటాం. డాష్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద డెఫినిషన్ ఆఫ్ ద ఫారెస్ట్ ప్రొడ్యూస్ అండర్ సెక్షన్ 2 ఆఫ్ ది ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927. మళ్ళీ ఒక ఇయర్ వచ్చింది ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్. సో ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927. ఓకే. సో దీంట్లో మనము ఫిష్ని ఇంక్లూడ్ చేయలేదంట. సో నెక్స్ట్ క్వశ్చన్, ద వైల్డ్ బర్డ్స్ అండ్ యానిమల్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వాజ్ ఇనాక్టెడ్ ఇన్ ద ఇయర్ 1912 అంట. ఇది మనకు తెలీదు, తెలుసుకోవాలి ఇప్పుడు. వైల్డ్ బర్డ్స్ అండ్ యానిమల్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 1912 అంటే మనకు స్వతంత్రం రాకముందునే ఇలాంటి యాక్ట్ ఒకటి తీసుకొని వచ్చి ప్రొటెక్ట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ అన్ మైక్రో ఇంగ్రీడియంట్ ఇంక్లూడెడ్ ఇన్ యానిమల్ ఫీడ్ ఇన్ రిలేటివ్లీ స్మాల్ అమౌంట్స్ విత్ స్పెసిఫిక్ ఫిజియోలాజికల్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూ. దే ఆర్ కాల్డ్ యాజ్ ప్రో న్యూట్రియంట్స్. చాలా తక్కువ క్వాంటిటీలో మనం ఇంక్లూడ్ చేస్తాము, అది కూడా చాలా తక్కువ అమౌంట్స్లో. సో బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ స్పెసిఫిక్ వాల్యూ, సమ్ స్పెసిఫిక్ న్యూట్రిషనల్ వాల్యూ, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రో న్యూట్రియంట్స్. Of succulent feeds, dash is the most convenient and economic method for maintaining the larger livestock pastures. సో అలానే మనకి సక్యులెంట్ కాకుండా డ్రై ఫీడ్స్లో ఎక్కువగా హేని ఎక్కువగా యూజ్ చేస్తాం. డాష్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ప్లాంట్ ప్రోటీన్ యాజ్ అ సోర్స్ ఆఫ్ యానిమల్ ఫీడ్. సో కాటన్ సీడ్ కేక్ అనేది జనరల్గా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ హ్యావింగ్ అ గుడ్ ప్రోటీన్ సోర్స్. ఎంత పర్సంటేజ్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డాష్ ఈజ్ అన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ మిల్చ్ బ్రీడ్. మిల్చ్ అంటే మిల్క్ ఇస్తున్న బ్రీడ్ అని అర్థం. సో ఇండియన్లో ఎక్కువగా సహివాల్ అనే దాన్ని ఎక్కువగా మనము మిల్క్ ఆర్ మిల్చ్ బ్రీడ్ కింద ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. డాష్ బ్రీడ్ అమాంగ్ ది ఇండియన్ గోట్స్ ఈజ్ ఫ్రమ్ నార్త్ వెస్టర్న్ అరిడ్ అండ్ సెమీ అరిడ్ రీజియన్స్. నార్త్ వెస్ట్ అంటే పంజాబ్ ఏరియాలు, గుజరాత్, పంజాబ్ అటువైపు, ఓకే, హర్యానా ఇవన్నీ. సో సిరోహి ఈజ్ అ బ్రీడ్, ఇట్ ఈస్ ఎ ఇండియన్ గోట్. అట్లీస్ట్ తెలుసుకోండి, సిరోహి అనేది ఒక ఇండియన్ గోట్. సహివాల్ అనేవి ఒక క్యాటిల్, ఒక కవ్, మిల్చ్ బ్రీడ్ కవ్ అని గుర్తుపెట్టుకోండి. సిరోహి అనేది ఇండియన్ గోట్, ఎరిడ్ రీజన్స్లో ఉంటుంది. అట్లా మనకి డిఫరెంట్ బ్రీడ్స్ ఉంటాయి, గోట్స్కి సంబంధించింది, షీప్కి సంబంధించి, పౌల్ట్రీకి, క్యాటిల్కి, అవి చూడండి మనకి ఇంపార్టెంటే. డాష్ ఈజ్ అన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఆఫ్ బర్డ్స్ కాస్డ్ బై ద ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్. సో ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అని అంటామండి. ఏవియన్స్ అంటే ఏంటి, బర్డ్స్, ఓకే, బర్డ్స్కి వచ్చే వాటిని ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా. ఇట్ ఈస్ కాస్డ్ బై ద ఇన్ఫ్లుయెన్జా ఏ. అలా ఇన్ఫ్లుయెన్జా బి ఉంటుంది, ఇన్ఫ్లుయెన్జా సి ఉంటుంది. సో ఇన్ఫ్లుయెన్జా ఏ అయితే ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా. ద డిఎన్ఏ ఫౌండ్ ఇన్ క్రోమోజోమ్స్ ఈజ్ యూనిక్ డిఎన్ఏ అండ్ రిపిటేటివ్ డిఎన్ఏ, దట్స్ కామన్. Dash is a study of structure and behavior of chromosomes. Their other properties and functions in cells is called as cytogenetics. Okay, సో క్రోమోజోమ్స్ గురించి చదివితే వాటి యొక్క ప్రాపర్టీస్ గురించి, ఫంక్షన్స్ గురించి, అన్నిటి గురించి, సో వాటి మనం సైటోజెనెటిక్స్ అని అంటాం. సో నేను లాస్ట్ టైం ఐ థింక్ ఏ వీడియోలో గుర్తులేదు కానీ ఇట్లా మనము 2019 పేపర్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు మనకి ఇథాలజీ అని చెప్పి ఒకటి వచ్చింది. యానిమల్ బిహేవియర్ని న్యాచురల్ ఎన్వైరన్మెంట్లో చదువుతామని ఇథాలజీ అని అంటామని. సో అక్కడ నేను పెట్రాలజీ గురించి చెప్పినట్టున్నాను. పెట్రాలజీ గురించి కాదు, పెడాలజీ అని చెప్పి స్టడీ ఆఫ్ ద రాక్స్ అని చెప్పాను. అది కరెక్ట్ చేసుకోండి, నేను తర్వాత చూసినప్పుడు అది రాంగ్ చెప్పాను. యాక్చువల్గా పెడాలజీ అంటే స్టడీ ఆఫ్ సాయిల్, స్టడీ ఆఫ్ రాక్స్ని పెట్రాలజీ, PTERO, పెట్రాలజీ, ఓకే, పెట్రాలజీ అని అంటాం. అది ఒక్కసారి అది కరెక్ట్ చేసుకోండి. అప్పుడు అనుకోకుండా రాంగ్ చెప్పేశాను అనమాట. కొన్నిసార్లు అట్లా అన్కాన్షియస్గానే మనం చెప్పేస్తూ ఉంటాం కొన్ని పదాలు, అట్లా అది కూడా రాంగ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డాష్ మ్యాప్స్ ఆర్ జనరలీ ప్రిపేర్డ్ ఆన్ 1:50,000 scale management plans, management maps. Dash is a tabular statement showing the order and extent of all works to be carried out during the year. Annual plan of operations ఈజీగా చెప్పొచ్చు. ఇవన్నీ కూడా తెలిసి ఫారెస్ట్ వర్కింగ్ ప్లాన్ ఉంది కదండి, దాంట్లో కవర్ అవుతాయి. డాష్ ఇస్ ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ ద హైట్ ఆఫ్ ట్రీస్ బేస్డ్ ఆన్ ద ట్రిగ్నోమెట్రిక్ ప్రిన్సిపల్స్. ఇది మనం చెప్పుకున్నాం, మనం చేసిన ఒకే ఒక వీడియో జనరల్ ఫారెస్ట్ మెన్సురేషన్లోని. అందులో క్లియర్గా మెన్షన్ చేశారు ట్రిగ్నోమెట్రిక్ ప్రిన్సిపల్స్తో మనం హిప్సోమీటర్, హాల్టిమీటర్, క్లైనోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్స్ని ఉపయోగిస్తాము అని చెప్పాను కూడా. ఇన్స్ట్రుమెంట్స్ గురించి అంత
పెద్దగా చదివేయాల అవసరం లేదు. బట్ చూస్తే మాత్రం ఒక యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తాన్నాను. బిక్రమ్ సింగ్ అండి. మనకి ఎవరో కామెంట్ సెక్షన్‌లో కూడా కామెంట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ దెమ్. సో, ఆ బిక్రమ్ సింగ్ యూట్యూబ్ ఛానల్‌లో అయితే అతను ప్రతి ఇన్‌స్ట్రుమెంట్‌ని అతను లైవ్‌గా చూపించి అట్లా చేస్తున్నారు. సో, దానివల్ల మనకి ఆ ఇన్‌స్ట్రుమెంట్ బాగా గుర్తుంటుంది. సో, టైం ఉంది అనుకుంటే ఖచ్చితంగా వెళ్లి చూడండి. ఒక్కొక్క వీడియో ఒక 20 మినిట్స్ అట్లా ఉంటుంది. సో, కానీ బాగా గుర్తుండిపోద్దండి. ఖచ్చితంగా చెప్పగలను అది. ఓకే. మనకి అది తెలుస్తది కదా! తెలియని వాళ్ళైతే అవసరం లేదు మేడం నాకు జస్ట్ ఓన్లీ ఫ్యాక్ట్ ఏం బిట్ వస్తే చెప్పండి నేను ఒకటే చూసుకుంటానంటే ఓకే. ఇవి ఫాలో అయిపోండి. ట్రిగ్నోమెట్రిక్ ప్రిన్సిపల్స్‌లో మనం చెప్పిన ఇన్‌స్ట్రుమెంట్స్ అని అలా గుర్తుపెట్టేసుకోండి. ఏంటేంటి క్లైనోమీటర్, హిప్సోమీటర్ అండ్ ఆల్సో ఆల్టిమీటర్. ఓకేనా? ఇంకా చాలా చెప్పాను. అప్నీ లెవెల్ అని ఇట్లా కొన్ని ఉన్నాయి. అవన్నీ చూసుకోవాలి. ఓకే. సో, ఇన్‌స్ట్రుమెంట్ డైరెక్ట్‌గా ఇచ్చేసాడు. జే ఇన్‌స్ట్రుమెంట్ డైరెక్ట్‌గా క్వెషన్ అడిగాడు ఇన్‌స్ట్రుమెంట్ పైన. సో, దేనికని. ఓకే. నెక్స్ట్ స్టంప్ అనాలిసిస్ స్టడీస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ డాష్. ఖచ్చితంగా స్టంప్ అనేది మనం చదువుదాం. స్టంప్ అంటే ఏంటో కూడా మనం చెప్పుకున్నాం. సో, స్టంప్ అనాలిసిస్ చేసినప్పుడు మనకి డయామీటర్ అనేది ఎంత ఇంక్రీజ్ అయిందని మనకు తెలుస్తుందండి. ఓకే. చాలా ఈజీ క్వెషన్ ఇది కూడా. ప్రెస్లర్స్ ఇంక్రిమెంట్ బోరర్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద డాష్ ఆఫ్ ద ట్రీ. సో, ఇంక్రిమెంట్ బోరర్ అంటే ఖచ్చితంగా ఏదో ఇంక్రిమెంట్‌నే చదువుతది. అది ఏం చదువుతది ప్రెస్లర్ ఇంక్రిమెంట్ బోరర్? అయితే డయామీటర్ అండ్ ఏజ్. సో, దాన్ని బట్టి మనము చెప్పొచ్చు ఎంత ఏజ్ ఉంది, ఆ ట్రీకి ఎంత డయామీటర్ ఉందని చెప్పి. ఓకే. నెక్స్ట్